ఆరాధించిన వారికి అపన్న హస్తం అందించే అశ్రిత వరదుడు హనుమంతుడు. భక్తుడు భగవంతుడు ఒకటయ్యే మార్గానికి వారధి సారథి అంజనీస్తుడు. అలాంటి హనుమ జన్మస్థలంగా పేర్కొంటున్న దివ్య స్థలం జపాలి తీర్థం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు భవ్య సన్నిధికి అత్యంత చేరువలో ఉన్న జపాలి తీర్థంలో ఆంజనేయుడు ఆలయం అరరాలుతోంది. జపాలి తీర్థంలో నెలకొని ఉన్న ఆంజనేయుడు ఆలయం విషయాలని ఈ వీడియోలో మనం చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుగ్నని. పురాతన టెంపుల్స్ అలాగే వాటిలో ఉన్న ఎన్నో పురాతన విషయాలు అలాగే అక్కడ జరుగుతున్న విషయాల గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ముక్కోటి దేవతల శక్తులు హనుమలో నిక్షిప్తమై ఉన్నాయి. ప్రభాతం, తేజస్సు, ధైర్యం, బుద్ధి, బలంతో మాత్రమే కాదు, ముక్తి భవించిన మహాయోగి మూర్తిగా ఆంజనేయుడు తేజారెల్లుతున్నాడు. అలాంటి హనుమమూర్తి పేర సప్తగిరిలో ఒకటిగా అంజనాద్రి విరాజిల్లుతోంది. అంజనాద్రిపై వర్ధిల్లుతున్న దివ్యస్థల జపాలి తీర్థం శ్రీమద్ రామాయణ గాథతో ప్రత్యక్ష నిదర్శనంగా ఉంది. ఈ సన్నిధి నేటికి పునీత ధామమై భక్తుల్ని ఆకట్టుకుంటుంది. మధురమైన రామనామం మాత్రం నిరంతరం ప్రత్యేకించే సాధన ప్రదేశంగా ఇది. భారీ వృక్షాలు, కొండ కొనల చుట్టూ పరుచుకున్న పచ్చదనంతో అలరారే ఈ ప్రదేశం శేషాచల కొండల్లో రమణీయ సన్నిధిగా, తిరుమల సప్తగిరిలో అంజనాద్రి హరితభరితంగా వర్ధిల్లుతున్న ఈ పవిత్ర సన్నిధి నెలకొని దివ్యధామం జపాలి తీర్థం. ఇది ఒక ముని వాటిక, తపోస్థలి, అద్భుతమైన ఆకుపచ్చ వర్ణశాల. పవిత్రమైన 108 దివ్య తీర్థాలలో జపాలి తీర్థం కొండలరాయుడు వెంకటాచలపతి కొలువై తిరుమల క్షేత్రానికి అతి సమీపంలో ఉన్న తీర్థం జపాలి. జ్ఞానపద, ధర్మపద, ముక్తిపద, భక్తిపద తీర్థాల పేరిట 108 తీర్థాలు పరివ్యాప్తమై ఉన్నాయి. వరాహస్కంద పురాణంలో జపాలి తీర్థం ప్రసక్తి విశేషంగా వర్ణితమై ఉంది. 1843 సంవత్సరంలో బ్రిటిషు వారు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన బాధ్యతల్ని మహంతులకు అప్పగించారు. ఆ క్రమంలో జపాలి తీర్థాన్ని కూడా శ్రీవారి దాఖలు పరిచారు. తిరుమల శ్రీవారి ఆలయానికి వాయవ్యంగా సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థం ఉంది. తిరుమల పాపనాశనం డ్యాం రోడ్డు మధ్యలో దిగి కిలోమీటరు మెట్టగుండా పయనిస్తే సుందరమైన, ప్రకృతికరమైన, రమణీయమైన ప్రదేశం జపాలి తీర్థాన్ని చేరుకోవచ్చు. అలాగే తిరుమల బాటగంగమ్మ గుడి పక్క నుండి దారి తీస్తే నడక దోవలో ముందుకు వెళితే ఈ జపాలి తీర్థం కూడా వస్తుంది. నగరాల, పట్టణాలు, రణగుణ ధ్వనులు దూరంగా, వాహన కాలుష్యానికి అతీతంగా ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఈ లోగిలి అలరారుతోంది. ఓ ఆకుపచ్చని హరితవర్ణం లోయలో జపాలి తీర్థం నెలకొని ఉంది. అంతటా ప్రశాంతమైన, జ్ఞానవంతమైన ఈ వాతావరణం సర్వత్రా పరుచుకొని ఉంటుంది. ఆనందదాయకమైన పరివారాలు కలిగి ఉండడం వల్ల ఈ పావన పెన్నిధిని జపాలి ఆనంద ఆశ్రమం అనే పేరు కూడా ఉంది. జపాలి అనే మహర్షి ఆశ్రమం త్రేతాయుగంలో ఈ ప్రదేశంలో ఉండేది. ఇక్కడ ఆ మహర్షి తపస్సు చేసుకునేవారట. శ్రీరాముడు సీతా అన్వేషణలో భాగంగా దండకారణ్యంలో సంచరిస్తూ అగస్త్య మహాముని ఈ ప్రదేశంలో ఎన్నో సంవత్సరాలు నివసించి శిష్యులకు వేద పాఠాలను చెబుతూ తిరుమల శ్రీవారిని సేవించుకున్నాడు అని వెంకటాచల మహస్యంలో వివరిస్తుంది. ప్రకృతి సౌందర్యం నడుమ పరిమళించే ఆకుపచ్చదనం, జలసిరులు, సవ్వడులు నేపథ్యంలో జపాలి సన్నిధిలో హనుమ దివ్య నెలకొని ఉంటుంది. సర్వకలీనమైన, సర్వజనీనమైన మంత్రం సహితమైన పావన గంధం శ్రీమద్ రామాయణం. ఇందులో ఆంజనేయుడు ఉపాస దైవం, భక్తుడిగాను భగవంతుడిగాను రామాయణ గాథలో హనుమ కీలక భూమికి పోషించాడు. విష్ణువు, శ్రీరాముడు
అవతరిస్తే రుద్రుడు రామతార లక్ష్యాన్ని సాధించాడని, ఆంజనేయుడు సాకారమయ్యాడని, 33 కోట్ల దేవతలు ప్రార్థనల్ని ఆలకించిన శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించి త్రేతాయుగంలో పురుషుడిగా తేజారెల్లుతున్నాడని జపాలి అనే మహర్షి నరవాహన సమ్మేళనంగా ఓ మహర్షి శక్తి సంపన్నుడై అనుగ్రహాన్ని పొందడానికి తపస్సు పొందాడని అంటారు. ఆయన మహాసంకల్పం ఆంజనేయ ఆవిర్భవించడానికి ముందే ఏర్పడింది. శేషాచల కొండ ప్రాంతాన్ని తపోస్థలిగా నిర్ణయించుకున్న జపాలి మహర్షి జప, హోమ, తపస్సు, ధ్యాన, అర్చన, ఆరాధనలు సమ్మేళనంగా నరవాహన స్వరూప అనుగ్రహానికి దీక్షను ప్రారంభించాడు అంటారు. జబాలి మహర్షి తపస్సు దీక్షకు మెచ్చి అభివ్యక్తుడయ్యాడు. శ్రీమద్ రామాయణంలోని అయోధ్యకాండ ప్రకారం జబాలి మహర్షి ఓ సందర్భంలో ధర్మ వివృద్ధమైన మాటలు మాట్లాడి పశ్చాత్తాపంతో ఈ సన్నిధికి వచ్చి తపోస్థలిగా ఈ ప్రదేశాన్ని ఎంచుకుని భగవన్ అనుగ్రహాన్ని పొందాడు అనే ఉద్దాంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తారు. ప్రధానాలయం హనుమ సింధూర లేపనంతో సుందర హనుమ దర్శనమిస్తాడు. ధీర గంభీరంగా భక్తభిష్ట రజత కవచలాచ్యంగా బాసిల్లుతున్నాడు. హనుమ అతులిత రామ భక్తుడిగా భక్తులకు అనుగ్రహిస్తున్నాడు. శ్రీ సీతారామ లక్ష్మణుడు దివ్యమూర్తులు ఆంజనేయమూర్తి శీర్షభాగంలో నెలకొని ఉన్నాయి. అభయముద్రలో గదాయుధంతో గోచారమవుతున్నాడు స్వామి. తమలపాకుల గళసీమలో అలంకారకృతుడై ఉండగా నేత్రద్వయంతో తిరునామంలో సింధూర శోభిత ముఖ విధంతో ప్రసన్నమవుతున్నాడు. ఈ సన్నిధిలో భక్తులకు హనుమ దర్శనం ఇస్తాడు. ఎక్కడ ప్రశాంతత ఉంటుందో అక్కడ ఆధ్యాత్మిక పల్లవిస్తుంది. ఎక్కడ ఆధ్యాత్మిక చింతన విరజల్లుతుందో అక్కడ దైవత్వం విరజల్లుతుంది. ఎక్కడ దైవత్వం నెలకొని ఉంటుందో అపారమవుతుంది. ఎందరో సిద్ధులు, యోగులు, మహర్షులు తపస్సు ఆచరించిన పావన సన్నిధి జబాలి తీర్థం. ఆకుపచ్చని ఆకృతి, వనరులు, నిరంతరం వర్ధిల్లు జలధారలు, సమతీతుష్టమైన వాతావరణం పరిస్థితులు అన్నిటినీ అనుకూలమైన ప్రదేశంగా ఈ ప్రాంతం వర్ధిల్లుతోంది. ఈ ఆహ్లాదకరమైన ప్రదేశానికి వస్తే చాలు ఏదో అవ్యక్తితమైన అలౌకికమైన అనుభూతి తీర్థయాత్రలకు సొంతమవుతుంది. సహజ సిద్ధమైన ప్రకృతి తీర్చిదిద్దిన రమణీయమైన కమనీయమైన సన్నిధి జబాలి తీర్థం. అలాంటి ఈ సన్నిధిలో హనుమ స్వయంగా వ్యక్తముక్తిగా అవతరించాడు. అందుకే ఇది అసలైన తీర్థంగా ప్రకటించారు. శారీరక మానసిక సమస్యలు ఉన్నవారు హనుమ దీక్ష చేపట్టి ఇక్కడ తీర్థంలో స్నానం ఆచరించి విధి విధానంగా పూర్వకంగా ఆంజనేయుణ్ణి ఆరాధిస్తే సమస్త రుగ్మతలు తొలగిపోతాయని విశ్వాసం. తిరుమల శ్రీవారి దర్శించుకున్న భక్తులు జబాలి తీర్థానికి విచ్చేసి హనుమ దర్శనం చేసుకుంటారు. స్థానికంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉండే భక్తులు ప్రతి మంగళ శనివారాల్లో ఈ ఆలయానికి విచ్చేస్తారు. జపాలి తీర్థం పురాణ ప్రసిద్ధమైన ప్రాంతం. త్రేతాయుగం నుండి ఈ తీర్థం వర్ధిల్లుతుంది అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ప్రకృతి పులకింత, సిరిజల్లుల దారల పూల పొంత జపాలి తీర్థం. ఆంజనేయుడు బాల్యంతో ముడిపడిన ఈ సన్నిధి మహిమాన్వితమైన సన్నిధి. తిరుమల క్షేత్రానికి భక్తులు తప్పకుండా ఈ జపాలి తీర్థాన్ని దర్శిస్తే తప్ప ఎవ్వరూ ఇంటికి వెళ్లరు. అంత కమనీయమైన నయనానందంగా ఉంటుంది ఈ క్షేత్రం. అంజనీపుత్రుడు అనుగ్రహానికి పాత్రులవుతారు. త్రేతాయుగం నుంచి ఈ జపాలి తీర్థం ప్రఖ్యాతిగాంచింది. రావణ వధానంతరం సీతా సమేతంగా శ్రీరాముడు అయోధ్యకు వెళుతూ ఈ అరణ్య ప్రాంతానికి విచ్చేశాడు అంటారు. ఇక్కడ వాతావరణం సీతారాములను ముక్తులను చేసింది.
ఆ సమయంలో శ్రీరాముడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమని, సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతా తీర్థమని పేర్లు వచ్చాయి. ఇవి ఆంజనేయ స్వామి ఆలయాన్ని తూర్పున ఒకటి, పశ్చిమాన జబాలి ప్రాంతంలో హనుమ జన్మస్థలంగా ప్రతీకగా ఆలయాన్ని నిర్మించారు. జబాలి మహర్షి తన శిష్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వరుడికి సేవలు చేసుకునేవాడు అని అంటారు. శ్రీనివాసుడికై జబాలి మహర్షి జపమాచరించి ప్రసన్నమై చేసుకోవడానికి ఈ తీర్థానికి జబాలి అనే పేరు వచ్చింది. 15వ శతాబ్దంలో విజయ రాఘవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి. తిరుమల క్షేత్రం మహాన్నితులు పాలనలో వెళ్లిన తరువాత జపాలి తీర్థాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. అంజనాదేవి తపోస్థలిగా జపాలి తీర్థం, హనుమ కోసం అంజలీదేవి ఇక్కడ తపస్సు చేసిందని, ఆమె పుట్టినిల్లుగా ఈ ప్రదేశం వర్ధిల్లుతుందని స్థల పురాణం జపాలి తీర్థంలో నెలకొని ఉంది. ఆంజనేయుడు దర్శనం వలన సమస్త ప్రతికూలతలు తొలగి సకల సానుకూలతలు వర్ధిల్లుతాయని స్కంద పురాణంలో వెంకటాచల మహత్యంలో తెలియజేయమైంది. అంజనాదేవి తన వరాల పంటగా హనుమంతుని పుత్రుడిగా కన్నది. జపాలి తీర్థ ప్రదేశంలో ఇది హనుమ పురిటగడ్డ. ఆంజనేయుడు ఈ అంజనాద్రిపైనే జన్మించాడు అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉండే బేడి ఆంజనేయుడు సన్నిధికి కూత వెలుపల దూరంలోనే జపాలి తీర్థం ఉంది. త్రేతాయుగంలో రామభద్రుడు సేవ చేసిన హనుమంతుడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని శ్రీరాముడిగా భావించి కనులారా వీక్షిస్తూ ప్రియమారా స్వామివారికి సేవ చేస్తున్నట్టుగా భగవంతుడికి భక్తుడు ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉంటాడు అని చెప్తారు. అందుకే తగినట్టుగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కన్నా హనుమ ఆలయం ఎత్తులో ఉంటుంది. త్రేతాయుగంలో బాలహనుమ ఒంటెను అధిరోరించి అంజనాద్రి పర్వతాన్ని వీడి ఎక్కడెక్కడో సంచరించసాగాడు. బాల ఆంజనేయుణ్ణి వెతుకుతూ అంజనాదేవి ఎంతో ఆవేదనకు గురయ్యింది. ఈ సందర్భంలో ఆంజనేయుడికి అల్లరికి కట్టడి చేయడానికి బాలహనుమ కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసింది. అంజనాదేవి అందుకే అప్పటి నుంచి ఈ ఆంజనేయుణ్ణి బేడి ఆంజనేయుడు అయ్యాడు. జపాలి ఆంజనేయుడు ప్రసన్న ఆంజనేయుడుగా కొలువుతీరాడు. కలియుగ ప్రారంభం వరాహస్వామి శ్రీవారికి నైవేద్యం సమర్పించి తర్వాత బేడి ఆంజనేయుడికి నైవేద్యం సమర్పించడం జరిగింది. హనుమ అవతరించిన ముందే ఆ రూపాన్ని ప్రత్యక్షం చేసుకోవడానికి జపాలి మహర్షి ఈ తీర్థస్థలంలో తపస్సు చేయడానికి ప్రతిదీ కపిలవీరుడిగా ముందుగానే జపాలికి ఈ ప్రదేశంలో ఆంజనేయుడు దర్శనం ఇచ్చాడని, సింధూర లేపనం లేకుండా శిలామూర్తిగా గోచారమయ్యాడని ప్రతిదీ. అలా హనుమ జన్మ వృత్తాంతంలో హనుమ విశేషాలతోని ఈ తీర్థస్థల క్రాతిగాంచింది. సూర్యునిని ఓ మధుర ఫలంగా భావించి హనుమ ఆకాశానికి ఉవ్వెత్తున ఎగిసి ఈ అంజనాద్రి నుంచి ఆంజనేయుడు సాహసాన్ని సూర్యుడు ముగ్ధుడయ్యాడు. హనుమ శక్తిని మెచ్చుకున్నాడు. తనకు సకల శాస్త్రాలు నేర్పించమని భాస్కరుణ్ణి హనుమ అభ్యర్థించాడు. అందుకు సూర్యుడు అంగీకరించాడు. సూర్యుడు ఉదయకాలం నుంచి సంధ్యాకాలం వరకు నిరంతరం సంచరిస్తూ ఉంటాడు. సూర్యాగమనంలో పాటు తాను సూర్యుడితో పాటు ప్రయాణిస్తూ సమస్త విద్యలను సూర్యుడి నుంచి ఆంజనేయుడు నేర్చుకున్నాడు. హనుమ దీక్ష దాక్షతలను మెచ్చుకున్న తన కుమార్తె అయిన సువోచలకు హనుమకిచ్చి సూర్యుడు వివాహం చేశాడు అంటారు. అయితే ఉపాసన సాంప్రదాయం ప్రకారం హనుమకి సహజ సిద్ధంగా ఉండే సువత్సల ఉపాసన రీతిలో సువత్సనే సువత్సలగా ఆరాధిస్తారు. హనుమ దేవజ్యేష్ఠుడిగా వాహర గీత పేర్కొంది. ఆంజనేయుడు ఆరాధన వల్ల సకల దేవతలకు
ఉపాసన ఫలితం సిద్ధిస్తుంది. ఈ విషయాన్ని ఈశ్వరుడు వివరించడానికి శతారుద్ర సహితం సంహిత పేర్కొంది. ప్రతి మంగళ శనివారం హనుమ ఆరాధన విశేష ఫలితాలను కలిగిస్తుంది. ఐశ్వర్యం లబ్ధికి మంగళవారం, ఆరోగ్య సిద్ధికి శనివారం, కేసరి నందనుణ్ణి నియబద్ధసారంగా పూజించాలని చెప్తారు. మహాశక్తి సంపన్నుడు హనుమ ఆరాధన సకల వ్యాధి వినాశనం, సమస్త యోగదాయకం, సర్వరోగకారకం. హనుమ అంటే అనిర్వచనీయమైన శక్తి, కార్యసాఫల్యం, ముక్తి. హనుమత్ అనే పదానికి సుషుమ్నతో కూడిన యోగీశ్వరుడు అని అర్థం. శ్రీచక్ర నివాసిని, సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అయిన సీతామహాసాధ్విని లంక అనే శ్రీపురంలో దర్శనమిచ్చిన శ్రీరామ యోగి సిద్ధిని అందుకున్నాడు. అలాంటి హనుమ జపాలి తీర్థక్షేత్రంలో ప్రసన్నమూర్తిగా దర్శనమిస్తున్నాడు. ఆదర్శనీయ వ్యక్తిత్వం, అసరణీయమైన ముక్తిత్వం, ఆరాధనీయమైన దైవత్వం కలబోత శ్రీ ఆంజనేయ స్వామి. కొలిసిన వారి పాలిట భక్తభిష్ట వరాల వేల్పుగా జబాలి ఆంజనేయుడు వర్ధిల్లుతున్నాడు. ఆదర్శనీయమైన అసరణీయమైన భావాలకు సహకార రూపం హనుమ. తన ముక్తిత్వంతో, నిరుపమ వ్యక్తిత్వంతో రామాయణ రత్న హారానికి కొలికపూసగా మణిమణీయంగా బాజెల్లుతున్నాడు. ప్రకృతి సిరులతో తన పుట్టినింట వర్ధిల్లుతున్న జపాలి తీర్థం హనుమ. హనుమ దివ్యకృప మనపై సదా వర్ధిల్లాలని ఆకాశిస్తూ స్వస్తి. సర్వేజనా సుఖనోభవ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చేరాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నానండి. ప్లీజ్